హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ డ్రైవర్స్. ఇది హోండా అమేజ్ అండి. ఈ కారు ఇప్పుడు ఇది జస్ట్ కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా ఉపయోగపడవచ్చు. ఇది హ్యాండ్ బ్రేక్, అది ఎలా రిలీజ్ చేస్తాం. ఓకే, ఇది గేర్ లివర్ అండి. అక్కడ ఒక బటన్ ఉంటుంది చూడండి. అక్కడ ఏంటంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ జస్ట్ మన మాన్యువల్ లాగా 1 2 3 4 5 6 అలా గేర్లు వేసే పని ఉండదు దీనికి. జస్ట్ ఈ గేర్ లివర్లో మనం పార్కింగ్లో పెట్టిన రివర్స్ చేసినప్పుడు ఆరులోకి తీసుకొస్తే రివర్స్ క్యామ్ ఓపెన్ అవుతుంది. అది న్యూట్రల్, మామూలుగా న్యూట్రల్ చేస్తాం చూసారా వెహికల్, అలాగే న్యూట్రల్ అన్నమాట. ఇంకా లివర్ నొక్కి మనం కొద్దిగా వెనక్కి లాగితే అది డి అనమాట, అంటే డ్రైవ్. అప్పుడు మీరు జస్ట్ బ్రేక్ రిలీజ్ చేసి కొద్దిగా యాక్సిలేటర్ చేసేసరికి కార్ మూవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మామూలుగా న్యూట్రల్ చేసుకోవడం. రివర్స్ వేసుకున్నప్పుడు మళ్ళీ లివర్ నొక్కి గేర్ లివర్ కొద్దిగా ఎదరకంటే సరిపోద్ది అనమాట. మళ్ళీ రివర్స్ అవుతుంది. మళ్ళీ పీలో పెట్టేసి హ్యాండ్ బ్రేక్ వేసుకుంటాం. ఒక్కొక్క కారుకి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అవి గమనించుకుంటే సరిపోద్దండి. మెయిన్గా ఈ ఆటో ట్రాన్స్మిషన్ కార్లకి క్లచ్ ఉండదండి. మనకి లెఫ్ట్ లెగ్ అనేది ఇంకా పూర్తిగా రెస్ట్లోకి ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని అలా రెస్ట్లో ఉంచేసి మన రైట్ లెగ్ మాత్రమే అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఉండాలి. డీలో పెట్టి ఆ బ్రేక్ రిలీజ్ చేసేయడం, యాక్సిలేటర్ ఇచ్చుకోవడం, అలా ముందు